నమస్తే మేడం. మీ పేరు మేడం? నమస్తే సార్. నా పేరు హరిణి. ఓకే మేడం. మీకు ఐకాన్ స్కూల్ ఎలా ఇంట్రొడ్యూస్ అయింది? అంటే మాకు ఐకాన్ స్కూల్ యాక్చువల్‌గా సార్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు వచ్చి చెప్పారు. హ్మ్. అప్పుడు మా పాప ఇంకా స్కూల్‌లో జాయిన్ అవ్వలేదు. పాప నర్సరీ అనమాట అప్పుడు. హ్మ్. మేము జాయిన్ చేద్దాం అనుకున్నాము. సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయిన విధానం, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, పిల్లల్ని ఎలా కేర్‌గా చూస్తారు, అయన్నీ మాకు బాగా నచ్చి, వాళ్ళు సార్ చెప్పిన దానికి మేము సాటిస్ఫై అయ్యి మా పాపని ఇక్కడ నర్సరీ నుంచే జాయిన్ చేసాం. ఓకే మేడం. మా పాప నర్సరీనే స్టార్టింగ్ స్కూల్ ఒకటే. అబ్బా! స్కూల్ స్టార్టింగ్, నర్సరీ ఇలాంటి 2 చేంజ్ ఒకటే. ఏం అవ్వలేదా? ఇప్పటిదాకే కాదు సార్, మేము ఇంక కోరుకుంటున్నాం వీళ్ళు ఇంటర్ కూడా, డిగ్రీ కూడా పెడితే బావుండు అని. మాకు అంత హ్యాపీగా, హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి ఇక్కడ. ఓకే. వెల్ సాటిస్ఫైడ్ మా పేరెంట్స్‌గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. అంటే రాండమ్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. దానికి మీరు జెన్యూన్ ఆన్సర్ ఇవ్వండి మేడం. షూర్. ఓకే తప్పకుండా మేడం. అండి. అంటే మీరు నర్సరీ నుంచి కూడా ఇప్పుడు ఎంతవరకు చదువుతున్నారో నాకు తెలీదు. పాప ఇప్పుడు 7th క్లాస్. 7th వరకు వచ్చింది హ్మ్. కాబట్టి పిల్లల్లో మీరు చూసిన మార్పులేంటి? మా పాపలో చాలా మార్పు ఉండిందండి. గ్రాడ్యుయల్‌గా నర్సరీ నుంచి చాలా గ్రాడ్యుయల్‌గా హ్మ్. మంచి మంచి మార్పులే కనిపించినాయి. హ్మ్. వొకాబులరీ ఇంగ్లీష్ బావుంది. హ్మ్. పిల్లల్లో హైజీనిక్‌గా ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏది హైజీన్ ఫుడ్డు, ఏది నాన్ హైజీన్ ఫుడ్డు అది చెప్తారు. ప్లస్ పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి నేర్పిస్తారు. మగ పిల్లలు, ఆడపిల్లల వేరియేషన్ లేకుండా కరాటే, గేమ్స్ నేర్పిస్తారు. వాళ్ళలో కొత్త స్ఫూర్తిని నేర్పిస్తారన్నమాట. ఇప్పుడు మనకి పిల్లల్లో ఇలాంటివి వస్తే బావుంటాయి, ఇవి నేర్చుకుంటే బావుంటాయని వాళ్ళకి అంతట వాళ్ళకే వాళ్ళ మైండ్‌లో బాగా చేసుకునేలాగా నేర్పించారు మా పిల్లలకిక్కడ. అంటే స్కూల్లో మీకు నచ్చిన 3 అంశాలు. స్కూల్లో అంశాలంటే సార్, ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఎవ్రీ డే, ఎవ్రీ పేరెంట్‌కి టచ్‌లో ఉంటారు. హ్మ్. టీచర్స్ టచ్‌లో ఉంటారు. ప్లస్ మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి అనేది మాకు డైరీలో డే టు డే అప్డేట్ వస్తుంది. ప్లస్ మాకు ఎంసీబీ యాప్‌లో మాకు పిల్లలు డైరీలో రాసుకోకపోయినా హోంవర్క్స్ అవి మాకు ఎంసీబీ యాప్‌లో వచ్చేస్తాయి. వాళ్ళ ఇంట్లో ఏమైనా చెప్పకపోయినా మాకు యాప్‌లో అప్డేట్స్, స్కూల్ అప్డేట్స్ మొత్తం వస్తున్నాయి. సో, వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. పిల్లలు చెప్పినా చెప్పకపోయినా మాకు అప్డేటెడ్‌గా న్యూస్‌లు తెలుస్తా ఉంటాయి. మాకది హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ స్కూల్లో సార్ మనకి అప్పర్ క్లాసు, లోవర్ క్లాసు అన్న వ్యత్యాసం లేదు సార్. హ్మ్. అంతా ఒకటే క్లాస్. అసలు క్లాస్ అన్న మాట మా పిల్లల్లో ఎప్పుడు వినపడల. కానీ నేను స్కూల్ పేరు చెప్పకూడదు గానీ, వేరే స్కూల్స్ పిల్లలు ఈవెన్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లల్లో కూడా మా పేరెంట్స్‌కి ఈ కారుంది, మీరు ఏ కార్‌లో వస్తారు? మా బర్త్‌డే పార్టీ ఆ నోవోటల్‌లో జరిగింది. మీరెక్కడ పార్టీస్ చేసుకుంటారు? మేము ఎవ్రీ ఇయర్ కంట్రీస్‌కి వెళ్తాం. మీరే కంట్రీస్, ఇట్లాంటివి లేవు సార్ మా పిల్లల్లో. క్లాస్ అన్న మాట మా పిల్లల మైండ్‌లో ఎప్పుడూ వీళ్ళు ఫిల్ చేయలేదు. దయచేసి పిల్లల్లో క్లాస్ అన్న మాటని మాత్రం ఫిల్ చెయ్యొద్దు. ఎందుకంటే పిల్లలు ఈ ఈ రోజుల్లో పిల్లలు ఇదిగో అంటే అదిగోలాగా ఉన్నారు. సో, ఎలా ఉండాలంటే పిల్లలు అంతా ఈక్వల్‌గా ఉండాలి. అన్ని క్లాస్, అసలు క్లాస్ అన్న మాట పిల్లల మైండ్‌లో మనం పెట్టొద్దు. యాస్ ఎ పేరెంట్‌గా నా రిక్వెస్ట్ ఏంటంటే, అంతా ఒకటే. అందరం సమానమే. లోవర్ క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ అలాంటివి ఏమీ లేవు. అందరము ఒకటే. అందరూ నేర్చుకునేది ఒకటే. మంచి చదువు నేర్చుకుందాం. మంచి భవిష్యత్తునిద్దాం పిల్లలకి. మనం పేయబుల్‌గానే ఉంటుంది ఫీజు కూడా. హ్మ్. అలాగే సార్స్ కానీ ఏదైనా సరే మనకి ఏ డౌట్ ఉన్నా, ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు పలానా టైంకి రండి మేడం, మీరు పలానా టైంకొస్తే మీకు అన్నీ ఆన్సర్స్ ఇస్తామంటారు. ప్లస్ ఎవ్రీ మంత్ పీటీఎం ఉంటుంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. సో, మాకు పేరెంట్స్‌కి, టీచర్స్‌తో ఇలా ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఏంటంటే బాగా హ్యాపీగా ఉంటుంది. అంటే మా పిల్లలు స్కూల్‌లో ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ మాకిక్కడ చాలా బావుంటుంది. మాకు పీటీఎంలో ఒక పేరెంట్స్, టీచర్స్‌తో కాకుండా ప్రిన్సిపల్ సార్‌తో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది సార్. మనకి ఏ చిన్న ఒకవేళ బియాండ్ ద టీచర్స్ మేము చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నా కూడా మేము ప్రిన్సిపల్ సార్‌తో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అట్లని స్ట్రిక్ట్‌గా కూడా ఉంటారు. పిల్లలకి 2 రకాలుగా, హ్మ్. అన్ని రకాలుగా ఉంటది. చెప్పాలంటే స్కూల్లో కంటే మా పిల్లలు టీచర్స్‌తోనే ఎక్కువ బాగా ఉంటారనమాట. ప్రిన్సిపల్ సార్ అంటే ఇష్టం ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఆయనంత కేర్‌గా చూసుకోబట్టి మా పిల్లలు స్కూల్‌కి రావడానికి ఇష్టపడతారు. ఓకే. తొందరగా సెలవు పెట్టడానికి కూడా మా పిల్లలు ఇష్టపడరు. అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్ చూస్తున్నాం. ఒత్తిడి పెరిగి చాలా మంది అసలిక్కడ ఒత్తిడి అనేదే అసలు మా డిక్షనరీలోని పదం అని చెప్పొచ్చు మా స్కూల్‌లో అయితే. హ్మ్. అంత స్ట్రెస్ ఫ్రీగా పిల్లలకి నేర్పిస్తారు. ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా చాలా బాగా వివరంగా చెప్తారు. ఒక పీరియడ్ ఇస్తారు. పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా సంబంధించిన సబ్జెక్ట్స్ టీచర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు క్వెషన్స్ అడగడానికి పర్టిక్యులర్‌గా ఒక పీరియడ్‌నే అలాట్ చేశారు మా ప్రిన్సిపల్ గారు. సో, మా పిల్లలకి డౌట్స్ అనేది లేదు, ఒత్తిడి అనేది లేదు ఈ స్కూల్‌లో. ఓకే. చాలా ఫ్రీగా ఉంటారు మా పిల్లలు.
వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఏ ఐకాన్ పేరెంట్ హియర్. అంటే టీచర్స్ ప్రవర్తన గురించి చెప్పారు. సేఫ్టీ వైజ్గా చూసుకుంటే సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది సార్. పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టందే పంపించరు, మా నుంచి ఫోన్ రాంది పంపిరు. 1-2 సార్లు ఆలోచిస్తారు, మీ పేరేంటి, మీ పాప పేరేంటి, ఏ క్లాస్, అన్నీ సేఫ్టీ వైజ్గానే పంపిస్తారన్నమాట. బయటెక్ అనేది పంపరు పిల్లలు. సెక్యూరిటీ వైజ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మా పిల్లలతోటి. మాకు ప్రాబ్లం అయితే ఈ రోజు వరకు రాదు కూడా అని మాకు తెలుసు. మాకు గట్టి నమ్మకం మా ఐకాన్ స్టాఫ్ మీద. పిల్లలు డే టు డే అప్డేట్స్ చాలా బాగుంటుంది సార్. మాకు ఎంసీబీ యాప్లో అప్ టు డేట్ యాప్ ఇస్తారు. మాకు ఒక్కొక్కసారి నైట్ 12:30కి కూడా అప్డేట్స్ వస్తుంటాయి. రేపు ఇన్ కేసు ఏమైనా గవర్నమెంట్ సడన్గా హాలిడే అని డిక్లేర్ చేసినా కూడా మాకు మిడ్ నైట్ కూడా మెసేజెస్ పంపిస్తారు. ప్రిన్సిపల్ సార్కి అంత ఓపిక ఎక్కడో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మేము పిల్లలు చాలా దూరం నుంచి వస్తాం సార్. మేము ఎర్లీ మార్నింగ్ లేచి క్యారేజెస్ కడతాము, అవన్నీ మా ప్రాబ్లమ్ని కూడా ఆయన ప్రాబ్లంగా తీసుకొని చాలా బాగా అప్డేట్స్ వస్తుంటాయి. పలానా టైంకి అన్నీ మాకు ముందుగానే టైము డేటు అన్నీ ఇచ్చేశారు. పలానా టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి, పలానా టైంలో సైన్స్ ఎక్స్పో ఉంటుంది, పలానా టైంలో ఫీల్డ్ ట్రిప్ ఉంటుంది అని అన్నీ మాకు ముందుగానే అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఇయర్లీ మొత్తం అప్డేట్ మొత్తం మాకు చార్ట్ ఇచ్చేసారు సార్. సో మేము ఆ ప్రకారం మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా, అఫ్కోర్స్ చదివించుకోవడం అంటే ఆల్మోస్ట్ పిల్లలంతా చదువంతా ఇక్కడే అయిపోయి వస్తుంది. పిల్లలకి అసలు ఇంటికి వచ్చి ఒక స్ట్రెస్ అనేది ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఏదైనా గేమ్స్కి మేము అంటే అదర్ గేమ్స్కి పంపించుకోవాలని ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే అన్ని గేమ్స్ మాకు స్కూల్లోనే నేర్పిస్తున్నారు. పాప సార్. చదువుతో పాటు మీ పిల్ల ఎందులో యాక్టివ్గా ఉంది? మా పిల్ల టేబుల్ టెన్నిస్లో యాక్టివ్గా ఉంది, షటిల్కి వెళ్తుంది. ఇక్కడ స్కూల్లో కరాటే నేర్పిస్తున్నారు, స్కూల్లో వచ్చేసి చెస్ నేర్పిస్తున్నారు, కల్చరల్ యాక్టివిటీస్లో డాన్స్లో నేర్పిస్తున్నారు. అన్నిట్లోనూ మా పాప ఉంది. ఈవెన్ సింగింగ్లో కూడా ఉంది. ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే పిల్లల్ని ఇక్కడ స్కూల్లో వాళ్ళకి నచ్చింది చక్కగా నేర్చుకోవడానికి ఒక వే వేస్తారనమాట మా పిల్లలకి ఇక్కడ. ఇన్ ఫ్యూచర్ మాకు పిల్లలు దీంట్లో రాదు దీంట్లో వస్తుందని ఏమీ లేదు, ఆల్ ఇన్ వన్గా ఉంటారు మా ఐకాన్ పిల్లలందరూ. ఏమో సార్, వీళ్ళు కనుక లక్కీ బాగుంటే వీళ్ళు ఇంటర్ కూడా పెడితే బాగుండు, మేము ఎక్కడికి పోకుండా ఇదే కంటిన్యూ అయితే మా పిల్లలకు చాలా బాగుంటుందని మా ప్లాన్. మా పాప మీకు నమ్ముతారని నమ్మరా, ఈ స్కూల్లో చదవటం ఎఫెక్ట్ ఏమో కానీ నేను పెద్దగా టీచర్ అవుతానని చెప్తుంది. మా పాప టీచర్ అవుతానని చెప్తుంది. ఏంటమ్మా అంటే మా టీచర్స్ నాకు అంత బాగా చెప్తున్నారు, రేపొద్దున ఫ్యూచర్లో మిగతా పిల్లలకు కూడా నేను మా టీచర్ లాగా బిహేవ్ చేసి మా టీచర్ లాగా అందరికీ మంచివన్నీ నేర్పించాలని ఉందమ్మా అని చెప్తుంది మా పాప. చాలా బాగా ఉంటుంది సార్ మాకు టీచర్స్ ఇంపాక్ట్ ఇక్కడ. ఎందుకంటే అంత బాగా కేరింగ్, అంత బాగా ఎక్స్ప్లెనేషన్, పిల్లలు అంటారు కాంపిటేటివ్గా, అంటే కాంపిటేటివ్ అంటే హెల్దీ కాంపిటేటివ్, నాట్ ఫోర్స్బుల్లీ కాంపిటేటివ్ అనమాట. హెల్దీ కాంపిటేటివ్ ఇస్తారనమాట. వీళ్ళు అలా వచ్చింది మీకు ఇలా వచ్చినాయి అని చెప్పరు పిల్లలకి. మీకు ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇంకొంచెం ట్రై చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు అని ఒక టీచర్స్ ఇచ్చే ఇన్స్పిరేషన్ యాజ్ ఏ పేరెంట్గా మేము కూడా ఇవ్వలేమో అనిపిస్తుంది మాకు ఇక్కడ. థ్యాంక్ యూ సార్.